ఎప్పుడైనా ఇలా అనిపించిందా? ఒక్క ఛాన్స్, మనసులో ఒక చిన్న వాయిస్, ఛాన్స్ అయితే ఉంది, కానీ ఇప్పుడే రిస్క్ తీసుకోవడం కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. అంతే, మనం ఆగిపోతాం, వెయిట్ చేస్తాం. కొన్ని నెలలు గడిచిపోతాయి. అప్పుడు అదే విషయం గురించి మళ్ళీ వింటాం. కాని ఈసారి చెప్పేది వేరేవాళ్ళు. వాళ్ళేమంటారంటే, ఓహ్ అదా, నేనప్పుడే స్టార్ట్ చేశాన్లే అని. మనం సైలెంటుగా వింటాం. కాని లోపల మాత్రం ఒకటే ప్రశ్న, అప్పుడు నేను ట్రై చేసుంటే? ఆ ఒక్క థాట్ మనసులో కాసేపలా తిరుగుతూనే ఉంటుంది. చివరికి మనకు మనం చెప్పుకునే ఒకే ఒక్క సమాధానం, సరేలే నెక్స్ట్ టైం చూద్దాం. కాని ఆ నెక్స్ట్ టైం చాలాసార్లు రానే రాదు. ఎందుకు? ఓహ్, సండే ఈవినింగ్ హాయిగా ఫోన్ స్క్రోల్ చేస్తున్నాం. ఉన్నట్టుండి ఒక కొత్త కోర్స్ కనిపిస్తోంది, లేదా ఒక సైడ్ హజిల్ ఐడియా, లేదంటే ఒక ఇన్వెస్ట్మెంట్ పోస్ట్. అంతే, కొన్ని సెకండ్ల పాటు ఒక ఎక్సైట్మెంట్, ఆహా ఇది ట్రై చేస్తే లైఫ్ బాగుంటుందేమో అని ఒక చిన్న ఆశ. కాని వెంటనే మనసులో డౌట్స్ మొదలవుతాయి. అసలు టైం ఉంటుందా? డబ్బులు వేస్ట్ అవుతాయేమో? ఒకవేళ ఇది వర్కౌట్ కాకపోతే? అంతే, ఆ వచ్చిన ఎగ్జైట్మెంట్ కాస్త నెమ్మదిగా మాయమైపోతుంది. ఆ ఐడియాని అక్కడితో క్లోజ్ చేసేస్తాం. ఇది ఒక్కసారి జరిగేది కాదు కదా, మళ్లీ మళ్లీ జరుగుతూనే ఉంటుంది. ఇక్కడే మనం గమనించాల్సిన ఒక విషయముంది. అసలు ప్రాబ్లం రిస్క్తో కాదు, ప్రాబ్లం అంతా అనిశ్చితితో, అంటే అన్సర్టనిటీతో. తెలియని దానిమీద కంట్రోల్ లేదనే ఫీలింగ్, అదే మనల్ని వెనక్కి లాగుతుంది. చూడండి, చాలామంది అనిశ్చితిని చూసి భయపడి ఆగిపోతారు. కాని నిజంగా ముందుకు వెళ్లేవాళ్లేం చేస్తారంటే, వాళ్లు దాన్ని తొలగించాలని చూడరు, దాన్ని ఎలా మేనేజ్ చెయ్యాలో నేర్చుకుంటారు. మనలో చాలామంది అనుకుంటాం, అంతా పర్ఫెక్ట్గా క్లారిటీ వచ్చాకే స్టార్ట్ చేస్తాను అని. కాని అసలు నిజమేంటంటే, క్లారిటీ అనేది స్టార్ట్ చేసిన తర్వాతే వస్తుంది. ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి, మీరు మొదటిసారి పబ్లిక్లో మాట్లాడినప్పుడు ఎలా ఉందే? బహుశా వాయిస్ షేక్ అయ్యుండొచ్చు, కాన్ఫిడెన్స్ అస్సలు లేదు. అయినా సరే మీరు మాట్లాడారు. రెండోసారి కాస్త బెటర్, మూడోసారి ఇంకాస్త బెటర్. ఇప్పుడు చాలా కంఫర్టబుల్గా మాట్లాడగలుగుతున్నారు. ఎందుకని? ఎందుకంటే భయమున్నప్పటికీ మీరు ఆ ఫస్ట్ స్టెప్ తీసుకున్నారు కాబట్టి. డబ్బు విషయాలు కూడా సరిగ్గా ఇంతే. చాలామంది ఏమనుకుంటారంటే, మొదటి తప్పు అస్సలు చెయ్యకూడదు అని, అందుకే మొదటి అడుగే వేయరు. కాని ముందుకు వెళ్లేవాళ్లు ఎలా ఆలోచిస్తారంటే, తప్పులు జరుగుతాయి, అది సహజం అని యాక్సెప్ట్ చేస్తారు. కాని వాళ్లు చాలా చిన్నగా మొదలుపెడతారు. చిన్నగా మొదలుపెట్టి గమనిస్తారు, నేర్చుకుంటారు, ఆ తర్వాత సర్దుబాట్లు చేసుకుంటారు. ఇది గుడ్డిగా రిస్క్ తీసుకోవడం కాదు, ఇది కంట్రోల్డ్ థింకింగ్. ఉదాహరణకు, మీరు ఇన్వెస్ట్ చెయ్యాలనుకుంటున్నారు, మొత్తం డబ్బు పెట్టడం రిస్క్ అనిపిస్తోంది, అందుకే పూర్తిగా ఆగిపోతారు. కానీ ఇంకొకరు ఏం చేస్తారంటే, చాలా చిన్న అమౌంట్తో మొదలుపెడతారు. మార్కెట్ ఎలా కదులుతుందో చూస్తారు, వాళ్ల ఎమోషన్స్ ఎలా రియాక్ట్ అవుతున్నాయో గమనిస్తారు. ఒకవేళ నష్టం వచ్చినా పానిక్ అవ్వరు. ఓకే, ఇక్కడ తప్పు జరిగింది అని నేర్చుకుని నోట్ చేసుకుంటారు. నెక్స్ట్ టైం ఇంకా బెటర్ డెసిషన్ తీసుకుంటారు. తేడా ఇక్కడే వస్తోంది. మీరు సేఫ్గా ఉన్నారు, కాని ఉన్న చోటే ఉన్నారు. వాళ్లు అనిశ్చితితో ముందుకు వెళ్తున్నారు, కాని ప్రతి అడుగులోనూ నేర్చుకుంటున్నారు. చూడండి, మన ఆలోచనలు ఎప్పుడూ రెండు చివర్లలో ఉంటాయి. ఒకటి, అసలు రిస్కే వద్దు. రెండోది, ఉన్న రిస్కంతా తీసుకుందాం. కానీ స్మార్ట్ థింకింగ్ ఈ రెండింటి మధ్యలో ఉంటుంది. అదేంటంటే, చిన్న రిస్క్ తీసుకుని వేగంగా నేర్చుకోవడం. దీనికి రెండు విషయాలు కావాలి. ఒకటి, డిసిప్లిన్, అంటే పరిస్థితి మారినప్పుడు మన నిర్ణయాన్ని మార్చుకోగలగడం. రెండోది, ఫ్లెక్సిబిలిటీ. ఈ రెండూ కలిసినప్పుడు రిస్క్ అంటే భయం నెమ్మదిగా తగ్గిపోతుంది. మనం మొదటనుకున్నది గుర్తుందా? ఇప్పుడే రిస్క్ తీసుకోవడం కరెక్ట్ కాదేమో అని. కాని నిజమేంటంటే, ఒక పని చేయడానికి పర్ఫెక్ట్ టైం అనేది ఎప్పుడికీ ఉండదు. మనం ఎప్పుడైతే మొదలు పెడతామో అదే కరెక్ట్ టైం అవుతుంది. సో నెక్స్ట్ టైం మీకేదైనా అవకాశం కనిపిస్తే, నష్టపోతానా అని అడగకండి. దానికి బదులుగా, దీన్ని చిన్న స్కేల్లో ట్రై చేయగలనా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఈ ఒక్క చిన్న మార్పు మీ ఆలోచన విధానాన్ని మారుస్తుంది. ఆ ఆలోచన మీ నిర్ణయాల్ని మారుస్తుంది. ఆ నిర్ణయాలు నెమ్మదిగా మీ జీవిత గమనాన్నే మార్చడం మొదలుపెడతాయి. గుర్తుంచుకోండి, రిస్క్ నుంచి తప్పించుకోవడం అంటే నష్టాన్ని తప్పించుకోవడం కాదు, ఎదుగుదల నుంచి తప్పించుకోవడం. నెక్స్ట్ టైం ఇంకో ముఖ్యమైన ఐడియాతో కలుద్దాం.